ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు తమ్నేల్లో అయితే చూసే ఉంటారు. ఈ వీడియో వచ్చేసి షిరిడి వ్లాగ్ అనమాట. సో మేము షిరిడి అయితే వెళ్ళాము. సో మేము షిరిడీలో ఏం చేసాము ఏంటి అనేది ఈ వ్లాగ్. సో ఎవరైతే షిరిడీకి ఫస్ట్ టైం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. సో మేము సికింద్రాబాద్ నుంచి సాయినగర్ షిరిడి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. సో ట్రైన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, మీరు చూసేసేయండి. సో ఇప్పుడు మేము అక్కడ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే అక్కడ ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీరు కావాలనుకుంటే వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. మేమైతే ఆటో తీసుకున్నాము. సో మేము వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి సాయి ఆశ్రమ్ భక్త నివాస్ అనమాట. మేము అక్కడ రూమ్ అనేది బుక్ చేసుకున్నాము. సో అక్కడికి ఆటో మాకు 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. సో అక్కడ బార్గెనింగ్ చేసి వేస్ట్, ఎందుకంటే అందరూ ఆటో పర్సన్స్ ఒకటే రేట్ చెప్తారు, ఒకటే మాట మీద ఉంటారు. సో 150 రూపీస్ అయితే చెప్పాడు. అదే మనం టెంపుల్కి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ రైల్వే స్టేషన్ నుంచి పర్ పర్సన్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అయితే మేము మా ఆశ్రమానికి అయితే వెళ్తున్నాము. సో మేము బుక్ చేసుకున్నాము అక్కడ. సో ఏసీ అండ్ వెస్ట్రన్ టాయిలెట్స్ అయితే అక్కడ సాయి ఆశ్రమ్ భక్త నివాస్లో అయితే అవైలబుల్లో ఉంటుంది. సో మీరు ఆఫ్లైన్లో కూడా వెళ్ళి బుక్ చేసుకోవచ్చు, బట్ కొంచెం చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆన్లైన్లో అయితే ఈజీగా బుక్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ రూమ్ బుకింగ్ వీడియో కావాలి అంటే నాకు కమెంట్లో చెప్పండి. నేను కంప్లీట్గా ఎలా రూమ్ బుక్ చేసుకోవాలో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. సో మనం వెళ్ళాల్సిన భక్త నివాస్కి ఈ టెంపుల్ ఏరియా అంతా కూడా క్రాస్ చేసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా టెంపుల్ ఏరియా అనమాట. సో టెంపుల్ చుట్టుముట్టూరా మనకి గేట్స్ అనేవి ఉంటాయి. సో మనం దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే వాళ్ళు ఏ గేట్ నుంచి మనం ఎంట్రీ అవ్వాలో వాళ్ళు అక్కడే మెన్షన్ చేస్తారు. లేదు ఫ్రీగా వెళ్ళాలనుకునే వాళ్ళు గేట్ నెంబర్ 1 నుంచి వెళ్ళొచ్చు. అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. సో ఇది వచ్చేసి అవుట్ సైడ్ వ్యూ అనమాట మేము బుక్ చేసుకున్న ఆశ్రమ్ది. సో భక్త నివాస్ దీని పేరు. సో ఇది ఇలా మొత్తం మనకి చాలా పెద్దగా ఉంటుంది. మనకి చాలా బ్లాక్స్ అయితే ఉంటాయి దీంట్లో. సో మీరు కావాలనుకుంటే ఆఫ్లైన్లో కూడా వచ్చి బుక్ చేసుకోవచ్చు. మీకు ఒక ½ అవర్ టు 1 అవర్ అయితే టైం పడుతుంది, ఎందుకంటే చాలామంది వస్తారు ఇక్కడికి. ఇది మీకు స్ట్రేట్గా కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి బఫెట్ హాల్ అనమాట. మనకి షిరిడీలో ప్రసాదాలయం అనే ప్లేస్ కూడా ఉంటుంది, ఫ్రీ అన్నదానం అయితే పెడతారు. సో ఈ ఆశ్రమంలో ఏంటంటే మీకు డైరెక్ట్గా ఇక్కడే మనం తినొచ్చు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీటి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి నైట్ 9 వరకు అయితే ఇది ఓపెన్ ఉంటుంది. సో మీరు లంచ్ డిన్నర్ ఇక్కడే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన రూమ్స్ బుక్ చేసుకోవడానికి రిసెప్షన్ ఏరియా అనమాట. సో ఆ రిసెప్షన్ ఏరియా పక్క సైడే మీకు జిరాక్స్ షాప్, లాకర్ రూమ్స్ అండ్ ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. మీరు అన్నీ కూడా ఇక్కడే తీసుకోవచ్చు. సో ఇది ఎంట్రన్స్ అనమాట, మన రిసెప్షన్కి ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ లోపలికి వెళ్ళి మనము మన ఐడి ప్రూఫ్ అనేది చూపించాలి. సో ఇక్కడ మెయిన్గా క్యారీ చేయాల్సింది ఏంటంటే మన ఆధార్ కార్డ్ జిరాక్స్ అనమాట. సో ఆధార్ కార్డ్ మీరు ఐడి ప్రూఫ్గా తీసుకొస్తే వాటి జిరాక్స్ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఆ జిరాక్స్లు వాళ్ళు తీసుకుంటారు. సో మీరు ఒకవేళ 4 మెంబర్స్ వచ్చారనుకోండి, సో 4 మెంబర్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది ఇక్కడ మీరు వాళ్ళకి ఇచ్చేసేయాలి. వాళ్ళు స్టాంప్ వేసి పిన్ చేసి మీకు ఇంకో కౌంటర్ దగ్గరికి అయితే పంపిస్తారు. సో మాకు కౌంటర్ నెంబర్ 9కి అయితే వెళ్ళమని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి మేము ఆ స్టాంప్ వేసిన పేపర్స్ ఇస్తే వాళ్ళు మనకి కీస్ అనేది అయితే ఇస్తారు. సో ఆ కీస్ తీసుకొని మనం ఇంకా బయటకు వచ్చేయడమే. ఆ కీస్ మీదే మనకి బ్లాక్ నెంబర్ అండ్ రూమ్ నెంబర్ అయితే ఉంటుంది. సో మాకు వచ్చిన బ్లాక్ అయితే ఏ బ్లాక్ అండ్ రూమ్ వచ్చేసి 45. సో ఇంకా మనం బయటికి వెళ్ళిపోవచ్చు. సో ఈ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుంది, వెయిటింగ్ హాల్ లాగా కూడా ఉంటుంది. చైర్స్ గింటా ఉంటాయి, వాష్రూమ్స్ కూడా ఉంటాయి, మీరు ఫ్రెష్ అవ్వచ్చు అక్కడ కావాలనుకుంటే. సో ఇది ఏ బ్లాక్ అనమాట. సో ఇప్పుడు నేను ఏ బ్లాక్కి అయితే నడుస్తున్నాను. అక్కడ కూడా చిన్న రిసెప్షన్ లాంటిది ఉంటుంది. సో ఇక్కడ చూసండి, ఇది ప్రసాదం ప్యాకెట్స్ అనమాట. సో ఇక్కడ మార్నింగ్ పూరి బాజీ అయితే ఇస్తారు. 5 రూపీస్కి ఒక ప్యాకెట్ ఉంటుంది. ఆ ప్యాకెట్లో 5 పూరీస్ అయితే ఉంటాయి, బాజీ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి బ్లాక్ ఏ అనమాట. ఇది మేము ఇలా లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో చిన్న కౌంటర్ ఉంటుంది. ఇక్కడ ఒక పర్సన్ కూర్చొని ఉంటారు. సో ఆయనకి మనం మనకి ఏదైతే రిసిప్ట్ ఇస్తారో అది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఆ రిసిప్ట్ ఇస్తే వాళ్ళు చెక్ ఇన్ చేసి మనకి రూమ్ అయితే పంపిస్తారు. సో ఇది వచ్చేసి రూమ్ అనమాట. సో 3 బెడ్స్ అయితే ఉన్నాయి. రూమ్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఏసీ, వాష్రూమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము లంచ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడే ఆశ్రమంలోనే మనకి ఫ్రీ లంచ్ ఉంటుంది కదా, ఇక్కడికైతే వచ్చాము. ఫుడ్ అయితే చాలా బాగుంది.
ఖచ్చితంగా మీరు ఎంత కావాలనుకుంటే అంత పెట్టించుకొని తినొచ్చు. ఇంకా తర్వాత మాకు దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. సో దర్శనం కూడా బాగా జరిగింది. మాకు ఒక 20 మినిట్స్లో అయిపోయింది. మేము బుక్ చేసుకున్నాము దర్శనానికి కూడా, బట్ అవసరం లేదండి. నార్మల్గా ఫ్రీ దర్శనంలో వెళ్ళిపోయినా మీకు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో అయిపోతుంది. సో ఇది వచ్చేసి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ సెల్ఫీ పాయింట్ అక్కడే ఉంటుంది మనకి, అక్కడ ఫొటోస్ దిగొచ్చు. అండ్ ఇది వచ్చేసి పాల్కీ మందిర్ అనమాట. సాయిబాబా పాల్కీ మందిర్ అని చెప్పి ఒక గార్డెన్ ఏరియా ఉంటుంది. ఇక్కడ చాలామంది వచ్చి ఫొటోస్ దిగడము అంతా చేస్తూ ఉంటారు. చాలా బాగుంది చూడడానికి. లైట్గా గార్డెన్ టైప్లో ఉంటుంది. అక్కడ వెళ్ళి కాసేపు కూర్చొని మంచిగా ఫొటోస్ అవి దిగేసి మళ్ళీ బయటికి వచ్చేసి ద్వారకామాయిని అయితే చూద్దామని చెప్పి వచ్చాము. సో అక్కడే మనకి ఎవరిని అడిగినా కూడా చెప్తారు, ఎగ్జిట్ 5 దగ్గర మనకి ద్వారకామాయి, చావడి అవన్నీ కూడా పక్కపక్కకే ఉంటాయి. సో ఇలా ద్వారకామాయికి అయితే వచ్చేసాము. సో సాయిబాబా వెలిగించిన ఏదైతే మంటలు ఉన్నాయో అది ఇప్పటి వరకు అలాగే కాలుతూ ఉన్నాయంట. సో దాంట్లో మనకి కనిపిస్తుంది క్లియర్గా. ద్వారకామాయిలో అదే మెయిన్గా చూడాల్సిన థింగ్ అనమాట. సో పక్కకే మనకి చావడి ఉంటుంది. ఆ చావడిలో ఏంటంటే మన సాయిబాబా చాలా వరకు అక్కడ గడిపేవారంట. ఏదైనా సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ అక్కడ డిస్కస్ చేసేవాళ్ళంట. సో దానికి ఎదురుగానే అబ్దుల్ బాబా మసీద్ అని కూడా ఒకటి ఉంటుంది. సో కాటేజ్ అని. సో అది కూడా మీరు చూడండి. సో ఇదే దగ్గర మనకి చాలా ఉంటాయి చిన్న చిన్న ప్లేసెస్ చూసేటివి. అండ్ ముక్ దర్శన్ కూడా ఉంటుంది. సో ముక్ దర్శన్ అంటే సాయిబాబాని దూరం నుంచి చూస్తాం. సమాధి మందిర్ కాదు, బట్ దూరం నుంచి సాయిబాబా ఫేస్ అనేది మనకు కనిపిస్తుంది ముక్ దర్శన్లో. సో అది ఉంటుంది. అండ్ అక్కడ హనుమాన్ టెంపుల్ కూడా మనకి కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి లైన్ అనమాట. ఇది ముక్ దర్శన్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఇక్కడ ముందు చూడండి ముక్ దర్శన్ అని. సో ఇలా అయితే వెళ్తారు. సాయిబాబా ఫేస్ దర్శనం మాత్రం మంచిగా కనిపిస్తుంది. సో డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ డే వెళ్తున్నాం అన్నప్పుడు ఇలా ముక్ దర్శన్ ఒకసారి చేసుకుంటే బాగుంటుంది. సో అక్కడ దాని ముక్ దర్శన్ ఆపోజిట్లోనే ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. సో వెళ్ళి కాసేపు అక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మీరు వెళ్ళి ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. సో ఇదంతా అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఇక్కడే మీకు అన్ని ద్వారకామాయి, చావడి, ముక్ దర్శన్, హనుమాన్ మందిర్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ తర్వాత మేము శని సింగనాపూర్కి అయితే షేర్డ్ వెహికల్లో స్టార్ట్ అయిపోయాము. సో ఇలా షేర్డ్ వెహికల్ మాకు పర్ పర్సన్కి 200 అయితే తీసుకున్నారు షేర్డ్ వెహికల్ అయితే. సో ఇది వచ్చేసి శని మందిర్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. సో శనిదేవుడికి అయితే మందిరం లాంటిది ఏది ఉండదు. ఆయన నీడలోనే ఉంటాడు. ఆయనకి మందిరం లాంటిది ఏది కట్టి ఉండదు. బట్ మనము శనిదేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ భవనం లోపల నుంచే వెళ్ళాలన్నమాట. సో ఇదంతా కూడా రీసెంట్గా కట్టినట్టే అనిపించింది. సో లైటింగ్స్ వాటితో చాలా చాలా బాగుంది. మీరు చూడండి ఇక్కడ లైటింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మంచిగా ఫొటోస్ అవి ఇవి దిగాలనుకుంటే దిగొచ్చు. సో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టు అనిపించింది ఇవన్నీ కూడా. సో ఇది వచ్చేసి మన మెయిన్ శనిదేవుడు మందిరం అనమాట. ఇక్కడ నీడ లాంటిది ఏం లేదు. మీరు చూడండి నార్మల్గా సింపుల్గా ఉంది. అసలు ఇక్కడ ఎలాంటి గుడి లాంటిది ఏం లేదు. శనిదేవుడు బయటనే నివాసిస్తున్నాడు. సో ఎంతో బాగుంది. దర్శనం అయితే ఎంతో బాగా అయింది. ఒకవేళ మీరు డైరెక్ట్గా నూనె వేయాలనుకుంటే పర్ పర్సన్కి 600 రూపీస్ అయితే అవుతుందంట. మీరు బయట అయితే ఒక ఆయిల్ బాటిల్ మాత్రమే తీసుకోండి. ఇంకా వేరే ఐటమ్స్ అయితే ఏం తీసుకోకండి. ఒక నువ్వుల నూనె వాళ్ళు ఇస్తారు, ఒక 30 రూపీస్ ఉంటుంది అంతే. సో అది తీసుకొని అక్కడ మనము డైరెక్ట్గా కాకుండా అక్కడ ఒక హోల్స్ ఉంటాయి, అందులో వేసేస్తే సరిపోతుంది. సో ఇలా మేము మళ్ళీ ఇంకొకటి ఏంటంటే శనిదేవుడి దర్శనం తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా మనం బయటికి అయితే రావాలి. సో ఇలా వెనక్కి తిరిగి చూడకుండా ఇలా నడుస్తూ వీడియో క్యాప్చర్ చేస్తూ అయితే వస్తున్నాము. సో ఇదంతా కూడా ప్రిమిసెస్. సో చాలా బాగుంది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకొక లెమన్ సోడా అయితే తాగాము. సో ఇక్కడ చెరుకు రసం కూడా చాలా ఫేమస్. మీరు దారిలో వెళ్ళేటప్పుడు మేము యాక్చువల్గా వెళ్ళేసరికి శని మందిర్కి చాలా నైట్ అయిపోయింది. సో మా డ్రైవర్ అయితే ఆపలేదు ఎక్కడ కూడా. సో షేర్డ్ వెహికల్ కదా, అలాగే ఉంటుంది. సో తర్వాత ఒక పావు బాజీ అయితే అక్కడ ట్రై చేశాను. మహారాష్ట్రలో కంపల్సరీ ట్రై చేయాల్సింది 2 ఉన్నాయి ఫేమస్ ఐటమ్స్. ఒకటి పావు బాజీ అయితే లేదు, ఒకటి వడాపావ్, అది పావు బాజీ కాదు వడాపావ్. ఒకటి వడాపావ్ అయితే, ఇంకొకటి చెరుకు రసం అనమాట. ఈ 2 చాలా ఫేమస్. ఈ 2 ఖచ్చితంగా మీరు తీసుకోండి. సో బయటకు వచ్చిన తర్వాత ఇంకా మేము ఏం తినలేదు కదా డిన్నర్. సో ఇంకా ఆకలి వేసేసరికి ఇంకా నూడిల్స్ కూడా తిన్నాము. ఇంకా తినేసి రూమ్కి అయితే వచ్చేసాము. సో ఇది అనమాట మా డే 1లో మేము చేసుకున్న దర్శనాలు. సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.